అక్షయ, ఎక్కడున్నావు తల్లి? ఈ అమ్మని చివరి చూపు చూసుకోవడానికి రా తల్లి. ఇంకెంతకాలం అజ్ఞాతవాసం చేస్తావమ్మా? నా బంగారు తల్లి, రామ్మా, వచ్చి ఈ అమ్మ ప్రాణం కాపాడమ్మా. నీకు జన్మనిచ్చిన ఈ అమ్మకు పునర్జన్మని ప్రసాదించమ్మా. నిజం తెలిసిన తర్వాత అయినా అవని తృప్తిగా అయినా చనిపోతుంది. అవని మీద కనికరం చూపించు అర్చన. తాళపత్రాలలో నేను చదివిన విధంగా విపత్తు అమ్మకి ఎదురైంది. అమ్మ ప్రాణాల మీదకొచ్చింది. అమ్మ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అమ్మ జీవితం గురించి, నా భవిష్యత్తు గురించి, నేను కన్న కలలకు ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఉంది. ఈ పండగ పూట అమ్మకు అటువంటి పరిస్థితి వచ్చి అక్షయను చూడాలని అనుకుంటుంది. ఎటువంటి పరిస్థితిలో కూడా నేను నా గురించి చెప్పుకోకుండా రహస్యంగా దాచడం వలన అమ్మను కోల్పోతాను. అమ్మే లేనప్పుడు నేను ఈ రూపంలో ఉండవలసిన అవసరం ఏంటి? అమ్మే లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు? నాకు చాలా భయంగా ఉంది. అందుకే అమ్మ దగ్గర నిజం చెప్పేస్తాను. నేను ఈ రూపంలో ఎందుకు ఉండవలసి వచ్చిందో అందరి ముందు జరిగింది జరిగినట్టు చెప్పేస్తాను తల్లి. అమ్మ తన చివరి కోరికగా అడుగుతుంది. ఓ నిజం అమ్మ ప్రాణం పోకుండా అడ్డుపడుతుందనుకున్నప్పుడు చెప్పేయడమే మంచిది. ఇది నువ్విచ్చిన రూపం కాబట్టి నేను తీసుకున్న నిర్ణయంలో నువ్వు నాకు తోడుగా ఉండు, సాయంగా ఉండు. అమ్మకు ఏం జరగకుండా నువ్వే కాపాడు. నీ బాధ నాతో వివరించుకో. నేను అమ్మవారికి విన్నవించుకుంటాను. ఆ తల్లి ఉపాయం చెప్తుంది, అపాయం నుంచి బయటపడేస్తుంది. అమ్మవారి ముందు నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎరుకాయనే కూన మీ అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. మీ అమ్మ బిడ్డ జాడ గురించి అడుగుతుందని ఎరుకాయనే కూనా? ఈ విషయాలు నీకెలా తెలుసాయి? మధుర మీనాక్షమ్మ చెప్పింది, కంచి కామాక్షమ్మ చెప్పింది, బెజవాడ కనకదుర్గమ్మ చెప్పింది. అన్నీ నాకు తెలిసిపోతాయే కూనా? అమ్మకు నేనొక నిజం చెప్పి అమ్మను బ్రతికించుకోవాలి సోదమ్మా. తొందరపడకే నా సిట్టి తల్లి. కంగారులో నోరు జారకే బంగారు తల్లి. మీ అమ్మకు అంతా మంచే జరుగుతుంది. నా మాట మీద నమ్మకం ఉంచు. అమ్మ పరిస్థితి నువ్వు కల్లారా చూస్తే ఇలా మాట్లాడవు. మీ అమ్మ పరిస్థితి చూసానే కూనా? నువ్వెప్పుడు చూసావు? అమ్మవారు నాకు చూపించారే తల్లి. చిన్నపిల్లవి, ఈ పెద్దావిడి మాట విను, అంతా మంచే జరుగుతుంది. నీ నోటి నుంచి ఏ నిజము బయటికి రాకూడదు. దానివల్ల మీ అమ్మకు మరింత ప్రమాదం ముంచుకొస్తుంది. అవునా? అయితే చెప్పను. అమ్మకి ఏం కాకుండా నువ్వు కాపాడగలవా? నా ప్రయత్నం నేను చేస్తాను, అందుకే వచ్చాను. అమ్మ ప్రాణాలకు ఏం కాదని నువ్వు భరోసా ఇస్తే నువ్వు చెప్పినట్టే వింటాను. అంతా నేను చూసుకుంటాను. అయితే అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను రా. ఇక్కడేదో పెద్ద ఉపద్రవమే జరగబోతున్నట్టుంది. అందరం గుడిసెలోకి వెళ్ళిపోదాం, పదండి. స్వామి, మీరు కూడా వెళ్ళండి. మళ్ళీ అక్కడేదో జరిగింది. మాయాకు మరో గండం ఏదో ఎదురయ్యింది.
నకిలీ రూపంలో ఉన్న అవని అసలు రూపంలో ఉన్న అవనిలోకి చేరిపోయినట్టుగా అనిపిస్తోంది. అదెలా సాధ్యమవుతోంది? ఎవరి వల్ల సాధ్యమవుతోంది? అందరం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం గాని మన లక్ష్యం మనం వదులుకోకూడదు. అమ్మ గురించి కంగారు పడ్డావు. అదే అమ్మలాంటి మనిషి కోసం ఎంతో వేదన చెందావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోయాను. సరైన సమయంలో నువ్వెదురు పడకపోయింటే నా కంగారులో నేనేం చేసుండేదాన్నో. అర్థం లేని పనులు అయిపోయి ఉండేవి. చివరి క్షణంలో నువ్వు నన్ను సరైన దారిలో నడిపించావు. నీకు రుణపడిపోయి ఉంటాను. ఇంక నేను బయలుదేరతాను. ఉమ్. మా అవని ప్రాణాన్ని నీకు తెలిసిన విద్యతో నిలబెట్టావు తల్లి. అవనికేదైనా అయ్యుంటే మా మీద నిందలు పడుండేవి. అవునవును, అసలే అవని వాళ్ళక్క సుజాతది పెద్ద నోరు. ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే పెద్ద గొడవ చేసేది. ఎందుకు గొడవ పెడుతుంది? కొబ్బరి బోండం తల మీద మనమేసామా? మాయమేడం వేసిందా మనల్ని అనడానికే? సుజాత గురించి తెలియదేముందిరా. మనం ఏం మాట్లాడినా అది మాత్రం వంకర టింకరగా మాట్లాడుతుంది. చూడండి,